మాదిన వెట్ అండ్ పెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. గొర్రెలు మేకలు పెంచేందుకు మొదటి పునాది ఏమిటంటే షెడ్ నిర్మాణం. తేలిగ్గా అర్థం అవడం కోసం ఒక 100 జీవులు పెంచేవాళ్ళు షెడ్ని ఎంత విస్తీర్ణంలో, ఏ విధమైన కొలతలతో, ఎలా కట్టుకుంటే ఆరోగ్యకరమైన లాభదాయకమైన ఈ జీవాల పెంపకాన్ని కొనసాగించగలరో ఈరోజు మనం తెలుసుకుందాం. షెడ్ కొలతలు, షెడ్ నిర్మాణం గురించి మనం తెలుసుకునే ముందు షెడ్ల నిర్మాణంలో ఉన్న ప్రాథమిక సూత్రాలు ఏమిటో తెలుసుకోవాలి. ఇందులో మొదటిది షెడ్ పొడవు తూర్పు పడమరగా ఉండేలాగా నిర్మించుకోవాలి. షెడ్ నేలపై నుంచి కనీసం 1 అడుగుకు తగ్గకుండా ఎత్తుగా నిర్మించాలి. గాలి వెలుతురు బాగా తగిలేందుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి. షెడ్ నిర్మాణ విషయానికి వస్తే 100 గొర్రెల బ్రీడింగ్ యూనిట్ అంటే ఒక్కో ఆడగొర్రెకు 10 అడుగుల స్థలం చొప్పున 10x100 1000 చదరపు అడుగులు, ఒక్కో పిల్లకు 6 చదరపు అడుగుల చొప్పున 600 చదరపు అడుగులు, ఒక్కో పొట్టేలు లేదా పోతుకు 20 చదరపు అడుగుల చొప్పున 100 చదరపు అడుగుల స్థలంతో పాటుగా అనారోగ్యమైన జీవాలను ఉంచేందుకు ఇంకో 100 చదరపు అడుగుల స్థలం అనేది ఉండాలి. కాబట్టి మొత్తంగా 1800 చదరపు అడుగుల స్థలంలో షెడ్ నిర్మాణం చేయాలి. అయితే ఇది షెడ్ నిర్మాణం కోసం కావలసిన స్థలం మాత్రమే. కానీ గొర్రెలు పెంచడం అంటే కేవలం షెడ్లో ఉంచి పెంచడం కాదు. మరి వాటిని బయటికి తిరిగేందుకు స్థలం కావాలి కదా, ఆ స్థలాన్నే పెడ్డాక్ ఏరియా అంటారు. ఇది ఎంత ఉండాలంటే మనం షెడ్ ఎంత నిర్మించామో అంతకి రెట్టింపు స్థలం ఉండాలి. అంటే ఇప్పుడు 100 గొర్రెలకి 1800 చదరపు అడుగుల స్థలం కావాలి అనుకున్నాం. కాబట్టి ఇవి తిరగడానికి మనం దీనికి రెట్టింపు స్థలం అంటే 3600 చదరపు అడుగుల స్థలం పెడ్డాక్ ఏరియాగా కావాలి. ఇవి కాకుండా స్టోర్ రూము, షాప్ కట్టర్ రూము, ఆఫీసు లేదా స్టాఫ్ రూమ్ కోసం ఇంకో 600 అడుగులు అంటే మొత్తంగా 6000 చదరపు అడుగుల స్థలము కావాలి. అంటే సుమారుగా 14 సెంట్ల స్థలము కావాలి. ఈ 14 సెంట్ల స్థలము చుట్టూ కూడా 6 అడుగుల ఎత్తులో గట్టిగా ఫెన్సింగ్ అనేది వేసుకోవాలి. ఈ ఫెన్సింగ్ మధ్యలో మనం అనుకున్నట్లుగా ఈ 100 జీవాల కోసం 1800 చదరపు అడుగుల స్థలంలో షెడ్ నిర్మాణం చేపట్టాలి. ఇక షెడ్ కొలతల విషయానికి వస్తే పొడవు ఎంతైనా ఉండొచ్చు, కానీ వెడల్పు మాత్రం 30 నుంచి 35 అడుగులకి మించకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వెడల్పు ఎక్కువయ్యే కొద్దీ షెడ్ మధ్యలో గాలి ఆడక సఫోకేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక 100 జీవాల షెడ్ కోసం 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవుతో కానీ లేదా 25 అడుగుల వెడల్పు, 72 అడుగుల పొడవుతో కానీ షెడ్ నిర్మాణం చేయొచ్చు. షెడ్ నిర్మించే స్థలము కనీసం 1 అడుగు ఎత్తులో ఉండేలా మట్టి వేసి చదును చేసి గట్టి చేయాలి. షెడ్ మధ్యలో ఎత్తు 12 అడుగులు, షెడ్ సైడు ఎత్తు 8 అడుగులు ఉండేలా స్తంభాలు లేదా ఐరన్ రాడ్స్ పాతాలి. ఈ స్తంభాలు ప్రతి 10 అడుగులకు 1 చొప్పున ఉండాలి. షెడ్ మధ్యలో స్తంభం రాకుండా ట్రెస్సుల పైన వేస్తే షెడ్ మరింత విశాలంగాను అందంగాను కనిపిస్తుంది. జిఐ రేకులు లేదా సిమెంట్ రేకులు 2 అడుగులు బయటకు వచ్చేలా వేసుకున్నట్లయితే వర్షం వచ్చేటప్పుడు జల్లులు రాకుండా కాపాడుతుంది. గట్టిగా సిమెంట్తో ఫ్లోరింగ్ వేస్తేనే మంచిది. నీళ్ళతో కడగడానికి వీలవుతుంది. షెడ్ కూడా ఎప్పుడు పొడిగా నీట్గా ఉంటుంది. అదే మట్టితో అంటే మలమూత్రాలు ఇంకితే అమ్మోనియా వాసన వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా షెడ్ క్లీనింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇక బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే షెడ్లో సైడ్ గోడలు ఎట్టి పరిస్థితుల్లోనూ 1 అడుగు లేదు అంటే 1.5 అడుగులు ఎత్తు కంటే ఉండకూడదు. దీనిపైన 4 వైపులా ఐరన్ మెష్ అమర్చుకోవాలి. 4 వైపుల నుండి గాలి విస్తారంగా వస్తుంది. కొంతమంది ఎత్తుగా గోడలు కడతారు. ఇలా కట్టడం వల్ల గాలి ఆడదు, అమోనియా వాసన విపరీతంగా వస్తుంది. షెడ్లో తడి ఆరక తేమ శాతం పెరిగిపోయి అమోనియా వాసన పేరుకుపోతుంది. ఇదే వ్యాధులకు ఆస్కారం అవుతుంది. ఇక షెడ్డుకు 2 వైపులా 1 అడుగు ఎడలుపుతో
కాలువ నిర్మించుకోవాలి. ఈ కాలువలోకి జీవాల మూత్రము, అదేవిధంగా షెడ్ కడిగేటప్పుడు నీళ్లు వెళ్ళేలా షెడ్లో ఫ్లోరింగు మధ్యలోంచి రెండు వైపులా నీరు వెళ్ళేలాగా ఏటవాలుగా నిర్మించుకోవాలి. మేత తొట్టెలు, నీటి తొట్టెలు షెడ్ లోపల ఉంచాలి. అదేవిధంగా జీవాలు బయట తిరిగే పెడ్డాక్ ఏరియాలో కూడా అమర్చుకోవాలి. ప్రతి 25 గొర్రెలకు ఒక మేత తొట్టి, ఒక నీటి తొట్టె కావాలి. ఈ షెడ్ చుట్టూ ఈ అవిష మొక్కలు పెంచడం వల్ల షెడ్కు నీడనొస్తుంది. పెడ్డాక్ ఏరియాలో కూడా నీరు నిలిచిపోయి బురద కాకుండా నేలను గట్టిగా చేసి నీరు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళేలా ఏర్పాట్లు చేయాలి. షెడ్లోకి జీవాలు వెళ్ళే ద్వారం దగ్గర ఫుట్ బాత్ నిర్మించాలి. షెడ్తో పాటు చాఫ్ కట్టర్, ఫీడ్ స్టోర్ రూమ్, లేబర్ రూమ్ కూడా స్తోమత బట్టి నిర్మించుకోవాలి. దీనితో పాటు పచ్చగడ్డి పెంచుకోవటానికి ప్రతి 100 బ్రీడింగ్ యూనిట్కు కనీసం 3 ఎకరాల భూమిలో ఈ పశుగ్రాసాలని పెంచుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో గొర్రెలను ఆరోగ్యకరంగా తక్కువ కాలంలో బరువు పెరిగేలాగా పెంచుకోవచ్చు. చూశారు కదా, ఈ కొలతలు అనేవి అలాగే పాటించాలని పనేం లేదు. మీకున్న స్థలాన్ని బట్టి మీ పశువైద్యకారి సలహాతో కూడా ఈ కొలతల్ని ఇటు అటుగా మార్చి, ముఖ్యంగా ఈ పాకల నిర్మాణంలో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించి ఈ షెడ్ నిర్మించుకున్నట్లయితే ఎటువంటి వ్యాధులు మీ మందకు సోకకుండా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో విషయంపై చర్చించుకుందాం. అంతవరకు సెలవు. మీ డాక్టర్ మారి ప్రసాదరావు.